అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూన్ 15 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారం కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్య అబ్బాను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశకం చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ, మీరు కొనుక్కున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కొనుక్కున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే ఒక్కసారి మన గురుగారిని సంబంధించి ఉండండి. మన గురువు వచ్చి పండిత రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు ధనుసు రాశి దినఫలిత ప్రకారము రేపటి రోజు ధనుసు రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం బలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం పెరిగి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన సమాచారమో లేదా శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. రేపటి ధనుసు రాశి యొక్క అదృష్ట సంఖ్య అన్ని రకాల కూడా 3. అదృష్ట రంగు పసుపు. రేపటి నక్షత్రాల వారిగా మూల నక్షత్రం వారికి కొత్త అవకాశాలు, ధైర్యం పెరుగుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు అందుతాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఉద్యోగంలో పురోగతి, గౌరవం లభిస్తుంది. ఇక రేపటి ధనుసు రాశి వారికి వారి యొక్క శుభప్రదమైన రోజండి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు మరియు కుటుంబ విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. రేపటిన ఈ ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తి లేదా గురుదేవుని ప్రార్థించి ఓం హరిగ్రవే నమః మంత్రాన్ని జపించడం వల్ల అండగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున ప్రధానమైన అంశంలోటి భాగంగా రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి ఒక ఊహకందినటువంటి ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఇందుకే మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు కూడా రేపటి రోజు మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే అసలు ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి శుభవార్త మీరు అందుకోబోతున్నారు, మీకు ఎదురయ్యేటువంటి ప్రతికూల సమయాన్ని మీరు ఎలా జయించగలగనేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా అయితే తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఇక రేపటి రోజు మీకు ఒక విచిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజు మీకు ఒక వార్త అనేది రాబోతుంది. ఆ వార్త ద్వారా మీరు నిజమనేది తెలుసుకుంటారు. మరి ఆ యొక్క వార్త ఏమిటి, ఆ వార్త మీ జీవితంలో రేపటి కీలకంగా ఎలా మారుతుంది, ఆ విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనది అయితే కానే కాదండి. అలాగే ఈ రాశి వ్యక్తులు కూడా అతి సామాన్యులైతే కారణమాట. ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలి. కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా ఉంటారు. మొట్టమొదటిగా చెప్పాలంటే మీ పేరు చెప్పాలి. ఎందుకంటే నీతి నిజాయితీ ఎక్కువగా మంచితనంతో ఉంటారు. ఇక ఈ రోజులు అలాంటి వారు ఉన్నారనేది కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసేటువంటి పనులు, అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ దేని గురించి అయినా తెలుసుకునేటువంటి తపన, ఆశ్చర్యపరచేటువంటి విధానం, మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. వెనుకటి రోజులు ఏంటంటే ఒక మనిషిని ప్రేమించిన, ఒక మనిషిని నమ్ముకున్న ఒక మాట నిలబడి ఉంటారండి. కానీ అలాంటి వాళ్ళు ఏళ్ళ మీద లెక్కేసుకోవాలి, చాలా అరుదుగా ఉంటారు. మీరేంటంటే ఎక్కడో వేల మీద నోటికో కొట్టుకో లెక్క పెట్టుకోవాల్సిన వ్యక్తులు అనమాట. అయితే మీరు ఒక మాట ఇచ్చిన ఏదైనా సహాయం చేయాలనుకున్నా వెంటనే మీ మైండ్ సెట్ అనేది అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారు, ఆచరణలో పెడుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని అయితే మీ ఆచరించే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శప్రాయంగా ఉంటారు. ఇక మీకు చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తులుగా నలుగురు చెప్పుకుంటుంటారు. మీ యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలా ఉంటారు. అంటే చాలా ఆకర్షణమైన రూపలావణ్యంతో ఉంటారు. పైకి మీరు కొంచెం గంభీరంగా ఉన్నప్పుడు కూడా మీ మనసు మాత్రం వెన్నపూస లాంటిది. అలాగే మీకు ఏంటంటే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపించింది అనుకోండి, వెంటనే చేసేస్తారు. అది మంచా చెడా ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు మీరు తీసుకునే ఫాస్ట్ డెసిషన్స్ వల్ల ఏంటంటే మీ జీవితం అనేది కొంత తారుమారు అవుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి. అయితే రేపటి రోజు మీకు ఏంటంటే మీరు తీసుకునే ఒక ఫాస్ట్ డెసిషన్ వలన అవతల వ్యక్తులు కూడా ఊహించని విధంగా దెబ్బ పడుతుంది. అది కూడా ముఖ్యంగా మీ శత్రువుకు అవతల వారు రేపటి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలని చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. అది మీ శత్రువు గుండెల్లో వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేయబోతుంది. అలాగే ఇక రేపటి మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది, నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అది భార్యాభర్తల విషయంలో కానీ, వ్యక్తుల విషయంలో కానీ, ఇలా ఏదైనా కానీ మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే ఏదో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీ జీవితంలో ప్రవేశించిన రేపటి కొత్త వ్యక్తి అంటే
మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశం జరగబోతుంది. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అనేది చెప్పుకోవాలి, ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. మరైతే అంత ఈజీ అయితే కాదండి, సామాన్యమైన విషయం కానే కాదు. ఎవరైనా కానీ ఒక జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలో రావారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యతమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి. అయితే రేపటి మీ జీవితంలో కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే రేపటి మీకు మధ్యాహ్నము తర్వాత మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిని పడుతుంది. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా, లేదంటే ఒక ఏదైనా SMS ద్వారా, లేదంటే ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా మీకు తెలియజేయబడటం జరుగుతుంది. ఆ రహస్యం అనేది మీ చెవినైతే పడతాం, లేదంటే దానికి సంబంధించిన తాలూకా విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడము, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యాన్ని గురి చేయడం జరుగుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి అంటే కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారా, లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలోనో ఒక సందేహం రూపంలోనో మీకు సూచనలు ఇస్తూ ఉంటాడు. ఇది కూడా దైవానుగ్రహం అని మీరు చాలా నమ్మాలి. ఇక అలాగే మీరు నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు, కుటుంబానికి చాలా గౌరవిస్తారు, స్నేహితులు కావచ్చు, ఇలాగ అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైంది, మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిది. అందరినీ అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరండి. ఇక పాత స్నేహితులను కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ కూడా చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది. అంటే మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వ్యాఖ్యలతో అందరికీ కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు. కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుంది. వారు మీ పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది కూడా రేపటి మీ జీవితంలో కలగబోతుంది. అది కొంత చెడు దిశగా కూడా రేపటి కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో ఉందండి. ఇక రేపటినైతే మీ జీవితంలో నూతనమైన పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే రేపటి ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యత అయితే పొందబోతున్నారు. అంతేకాకుండా ఒక మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడుకున్నటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారే మరలా మీతో పలకరించడము, వారి దగ్గర ఉన్నటువంటి జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపడటం, ఇలాంటివి కూడా మీకు చాలా ఉత్సాహాన్ని, మీ మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని నింపుతాయి. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది తేలికపడుతుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా చాలా చెప్పదగిన సూచన రోజులు అయితే చాలా ఉన్నాయండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు ఒక వ్యక్తి పరిచయం మీ జీవితంలో ఆనందాన్ని కూడా నింపబడుతుంది. దానివల్ల మీ మనసు కూడా తేలిపడుతుంది. ఇక రేపటి రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో, శ్రమతో కూడినటువంటి మీ యొక్క పనులు గొప్ప ఫలితాన్ని రేపటి మీరు అందుకోబోతున్నారు. సహచరుల యొక్క సహాయ సహకారాలు మీకు కీలకంగా మారబోతున్నాయి. అలాగే కొత్త కొత్త అవకాశాలు రేపటి మిమ్మల్ని పలకరిస్తాయి. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయి. రేపటి మీకు అండగా కూడా లక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా చాలా శుభం చేస్తుందండి. మనసుకు కూడా శాంతినిస్తుంది, రాజయోగం కలిగిస్తుంది, అదృష్టం అనేది పూర్తిగా మీ వైపు రాబోతుంది. అలాగే ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచి గణమైన లాభాలు, మీ కృషికి తగినటువంటి గౌరవాలు రేపటి మీరు దక్కించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. అలాగే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం రేపటి మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక రేపటి రోజు విష్ణు సహస్రనామం చదవడం అనేక రకాలుగా కూడా మంచిదండి. ఎక్కడైనా దగ్గరలో కాలభైరవుని అక్కడ గుడి ఉంటే ఖచ్చితంగా రేపటి కాలభైరవుని గుడిలో అన్ని రకాలు కూడా మీరు ఏమైనా సరే గుమ్మడికాయ దీపం వేసినట్లయితే నవగ్రహాలకు శాంతించి మీ యొక్క కోర్టు కేసులు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది. మీ వ్యాపారంలో కొత్త లాభాలు రేపటి ఖచ్చితంగా మీరు అందుకుంటారు. కుటుంబ సంతోషం రేపటి మీకు మరింత ఎక్కువగా ప్రశాంతనైతే ఇస్తుంది. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అలాగే రేపటి మీరు ప్రారంభించిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందండి. అంటే మీకు ఏదో ఒక మార్పు అనేది మీకు కనిపిస్తుంది. ఇక రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు ఓం లక్ష్మీ నారాయణ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు తెలుసో చెప్పించండి. రేపటి రోజు లక్ష్మీదేవి ఆరాధన అన్ని రకాలు కూడా మీకు ఆర్థిక మెరుగుపడుతుంది. అలాగే ఉద్యోగంలో ఉన్న వారికి కూడా రేపటి ప్రశంసలు దక్కించుకుంటారు. వ్యాపారం జాగ్రత్తగా కొన్ని విషయాల్లో కూడా రేపటి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు అన్ని రకాలు కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుందండి. అలాగే రేపటి రోజు మీరు కలిసి కూడా ఈశ్వర ధ్యానం అనేది చేయడం వల్ల ఏంటంటే మీకు శత్రునాశనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఇక ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వలన మీ యొక్క విభేదాలు దూరమైనటువంటి అవకాశాలు, అలాగే మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే మీ ప్రేమికురాలు కావచ్చు, ఇలా మీకు కొంత సమయాన్ని కేటాయించబోతుందని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరుచుకున్నటువంటి బంధాలు ఉంటే ఆ కారణాలు కూడా రేపటి మీరు దూరం పెట్టి చక్కగా వాటితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం చూసుకోండి. చక్కగా మరలా తిరిగి మీ బంధాన్ని మరింత ఎక్కువగా బలపరచుకోండి.
నమ్మకంతో ఉండండి. అలాగే ఇక మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు ఉంటే కాసేపు కూర్చొని సమాంతరం దాని గురించి చర్చించుకోండి. ఇక అన్ని రకాల కూడా ధనుసు రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాల వరకు అండగా కూడా అనుకూలమని చెప్పుకోవాలండి. మరి తెలుసుకోకండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.